దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభు నందు ప్రియులారా, దినదినము ఒక పరలోకపు వాక్కును ప్రభు అందిస్తూ ఒక 29 నిమిషాలు పరిపూర్ణమైన దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నాడు. అందులో మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు అని కూడా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, విశ్వాసులు ఎక్కువగా ఫలించాలి అంటే ఎక్కువగా ఏమి చేయాలి? ఎక్కువగా ఫలించాలంటే ఎక్కువగా ఏమి చేయాలి? ఎక్కువగా అనే మాట మీద మనము మాట్లాడుకోబోతున్నాం. రండి మూలవాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని చూద్దాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె, అక్కడ ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుల వారు చెబుతున్న మాటలు, ఈ మాటలు 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని. బాగా వినండి, నిజమైన ద్రాక్షావల్లిని అంటే నిజము కాని ద్రాక్షావల్లులు కూడా ఉన్నాయి, కారు ద్రాక్షలు ఉన్నాయి, చేదు కాసే ద్రాక్షలు ఉన్నాయి, నిజము కానివి కూడా ఉన్నాయి. మీకు కొన్ని పండ్లు తెలుసు, చాలా ఎర్రగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి, కానీ పిచ్చికాయలు, అవి తినదగినవి కాదు. తినేవి ఉన్నాయి, దాని పక్కన తిననివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తాను. పూర్వపు దినాల్లో, ఇప్పుడు అడవులకు వెళ్ళి తినే అంత లేదు, కానీ అడవుల్లోనికి వెళ్తే కల్లీకాయలు అనేవి ఉండేవి నల్లగా. మనము గోరింట్లాకు చెట్టు కాసే కాయలు కూడా అలాగే ఉంటాయి. సో గోరింటాకు చెట్టు కాసేటటువంటి కాయలు తినదగినవి కాదు, కల్లీకాయలు అయితే తినదగినవే. అలాగ ద్రాక్షకాయలు ఉన్నాయి, నిజమైన ద్రాక్ష కానివి కాయలు కూడా ఉన్నాయి. అందుకే ప్రభు అక్కడ నొక్కి చెబుతూ నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటూ 2వ వచనంలో చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి బయట పారవేస్తాడు. ఫలించే ప్రతి తీగ ఉంది చూడండి, మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను ఏం చేస్తాడు? ఆయన తీసివేస్తాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనము ఎక్కువగా ఫలించాలనుకున్నప్పుడు దేవుడు మనలో పనికిరాని వాటిని ఏం చేస్తాడు? ఆయన తీసేస్తా అంటాడు. తీసేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనమేమనుకుంటామంటే అవి తీసివేసుకోండి అని సేవకుడు చెబితే మన మీదనే ఉద్దేశం పెట్టుకొని మాట్లాడాడు అనుకొని తీసివేసుకోకపోగా మరింతగా అవి చేయడానికి ఇష్టపడతాం. ఎంత దౌర్భాగ్యం కదండి. ఒక వ్యక్తి ఫలించాలి అంటే పనికిరానివి ఏవైతే ఉన్నాయో ఏం చేయాలి? తీసివేయాలి. ఒక వ్యవసాయదారుడు ఒక వరి విత్తినా, గోధుమ విత్తినా, చెనక్కాయ విత్తినా, ఏ పంట విత్తినా ఒక 8 రోజులకో 10 రోజులకో మొలకొస్తుంది. మొలకొచ్చిన తర్వాత ఒక నెల రోజులు ఆగుతాడు.
ఈ నెలలోపు దాని వేరు భూమిలోనికి పాతుకుపోయిన తర్వాత అప్పుడు పని వాళ్ళని పిలుస్తాడు, రండి అని పిలుస్తాడు. ఎందుకయ్యా అంటే కలుపు తీయడానికి రండి అంటాడు. అదేంది, మీరు విత్తింది చెనక్కాయి, మీరు విత్తింది ఓరి, కలుపు ఎలాగొచ్చింది అంటే మంచితో పాటు చెడు విత్తకోకుండా ఏం చేస్తుంది, మొలుస్తుంది. అందుకే ఒక నెల రోజుల తర్వాత వ్యవసాయదారుడు పిలిచి అది తీయడానికి డబ్బులు ఇచ్చి ఆ చేను తొక్కుంటూ వెళ్ళిపోతారు, చెట్లను తొక్కుంటూ వెళ్ళిపోతారు. కానీ దానిలో ఉన్న గడ్డిని తీసేస్తే మరి 2 నెలలకు మంచి ఫలాలు ఫలిస్తుంది. ఎప్పుడైతే ఇది తీయమో బాగున్న ఫలాలను ఏం చేస్తుంది, ఇవి అణిచివేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుడు ఎప్పుడైనా మీ ప్రార్థనా విధము సరిగా లేదన్నా, మీ ఆధ్యాత్మిక జీవితం సరిగా లేదన్నా, మీరు ఫలించకుండా అభ్యంతరకరంగా ఉన్న వాటిని తీసివేసుకుంటే మీరు మరింత ఫలిస్తారని చెప్పడం ఉద్దేశమే తప్ప అలగాలని, సనగాలని, గుణగాలని కాదు. దౌర్భాగ్యం, అలాగ తయారైపోయింది సమాజం. కానీ ఎక్కువగా ఫలించాలంటే ఎక్కువగా చేయవలసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొదటి విషయానికి వెళ్దాం. రాసిన సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చదివిస్తున్నాను. తర్వాత మీకు ఒకవేళ వీలుంటే 39 వరకు లేదా చివరి వరకు చదువుకోండి. 42 వరకు చాలా మంచి విషయాలు ఉంటాయి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చాలు ప్రియులారా, మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కువగా ఫలించాలి అనంటే ఎక్కువగా దేవునిని మాత్రమే ప్రేమించాలి. ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవుని మాత్రమే. అందుకే అక్కడ అన్నాడు, తండ్రినైనను తల్లినైనను, కుమారునినైనను కుమార్తెనైనను, భార్యనైనను భర్తనైనను, ధనమునైనను ఇండ్లనైనను, భూములనైనను ఆస్తులనైనను. ఇవన్నీ మీకు తర్వాత మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా కనిపిస్తాయి. 9:24 అలాంటి మాట. దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని అన్నిటికన్నా ఎక్కువగా ఏం చేయాలి? ప్రేమించాలి. నువ్వు ఎక్కువగా ఫలించాలి అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి ప్రియులారా. ఇంకంతకు మించి మరొకటి లేదు. నువ్వు ప్రేమించు నీ భార్యను, నువ్వు ప్రేమించు నీ తల్లిదండ్రులను, నువ్వు ప్రేమించు నీ పిల్లలను. కానీ మొదటి స్థానము దేవునిది, తర్వాత స్థానము నువ్వు ఎవరికైనా ఇవ్వు. నీ తల్లికి ఇవ్వు, నీ తండ్రికి ఇవ్వు, నీ పిల్లలకి ఇవ్వు, నీ భార్యకి ఇవ్వు, నీ భర్తకి ఇవ్వు, నీ కుటుంబానికి ఇవ్వు, నీ ఉద్యోగానికి ఇవ్వు, నీ వ్యాపారానికి, దేనికైనా ఇవ్వు. దేనికైనా ఇచ్చే ముందు ద ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ గాడ్. మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరు? దేవుడే. ఎందుకు అనంటే దేవుని వలననే మనము జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేహములో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. అందుకే ప్రసంగి భక్తుడు సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో చాలా చక్కగా మాట్లాడుతూ, మన్నైనది వెనకటి వలనే మరలా మట్టికి చేరుతుంది, ఆత్మ ఉంది చూడండి, దీనికి చావు లేదు. ఇది బ్రతికే బ్రతుకును బట్టి, మంచి బ్రతుకును బట్టి ప్రభుతో, చెడు బ్రతుకును బట్టి నరకములో వేదన యాతన పడేది ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఎక్కువగా ప్రభునే ప్రేమించాలి. మీకు తెలుసో తెలీదో ప్రియులారా, యేసు ప్రభుల వారి శిష్యులు అందరినీ చంపేటప్పుడు చంపక ముందు ప్రతి ఒక్కరికి ఆఫర్ ఇస్తూ వచ్చారు, మీరు ప్రభువుని విడిచిపెట్టండి, మిమ్మల్ని వదిలేస్తాం. రంపాలతో కోసారండి, తలకిందులుగా సిలువ వేసి చంపారు ప్రియులారా. ఒకవేళ అవన్నీ చరిత్ర పుటల్లో బైబిల్ గ్రంథంలో మనం చూసినా చూడకపోయినా కొన్ని మనకు కనిపిస్తాయి. రంపములతో కోసిన సంఘటనలు కనిపిస్తాయి. యేసు ప్రభుల వారిని ఆరాధించద్దు అని అలనాడు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనబడే వారి ముందు అగ్నిగుండం ఉంది. అప్పటిదాకా ఒక భాగంగానే కాలుతుంది. ఎప్పుడైతే మేము సృష్టికర్త అయిన దేవుని తప్ప దీని దగ్గర నువ్వు పెట్టిన విగ్రహాలను మేము పూజించము అన్నారో, రాజు అయిన నెబుకద్నెజరు ఒకంత కాలుతున్నటువంటి ఆ గుండాన్ని ఎన్ని వింతలు చేశాడు? 7 అంతలు ఎక్కువ చేశాడు. మీరు గమనించండి. వారు అంటారు,
మా దేహాలు కాలిపోయినా, మా ప్రాణాలు ఆగిపోయినా మేము ప్రేమించేది ప్రభువునే. ఏ విషయంలోనైనా మీ మాట వింటాం రాజా, ఈ విషయంలో మీ మాట వినం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, అడ్డగించే వాళ్ళు అడ్డగిస్తే ఆరాధనకు ఆగేస్తారండి. ఎందుకో తెలుసా? ప్రభు కన్నా ఎవరెక్కువ ఇప్పుడు వాళ్ళకు? అడ్డగించిన వ్యక్తులే ఎక్కువ. చాలామంది ఎన్నో పర్యాలు నేను మందిరంలో, అన్న మీరు ఇంటికి వచ్చి మాట్లాడండి, మా వాళ్ళకు నచ్చలా, అందుకే మేము ఈ ఆదివారం ఆరాధన ఆపేసాము. ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఎంత దుర్మార్గమైన స్థితి అనాలి. ఏదైనా మాట్లాడు, మేము ఒప్పుకుంటాం. మందిర సహవాసాన్ని, ప్రార్థన మేము మేము దేవుని ప్రేమిస్తున్నది దైవజనుడైన రూబేనన్నను కాదు మేము ప్రేమిస్తుందని చెప్పే విశ్వాసులు కరువైపోతున్నారండి. దేవుడు అంటున్నాడు, నీ తల్లి కన్నా, తండ్రి కన్నా, బిడ్డ కన్నా, సమస్తము కన్నా దేనిని ఎక్కువగా ప్రేమించాలట? దేవుని ప్రేమించకపోతే వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. మేము బతిమలాడి పిలుచుకొచ్చుకోవచ్చు, కానీ నీవు దేవుని మనస్సు ఎరిగిన కుమారుడవు, కుమార్తెవు కాలేవు. అడ్డగించిన నువ్వు దేవుని ప్రియబిడ్డవు కాలేవు నువ్వు ఎప్పుడు కూడా. అందుకే అన్నాడు, ఎక్కువగా ప్రేమించాలి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. దేవుని తర్వాత ఎవరైనా, దేవుని తర్వాత ఏదైనా సరే, అది ఎంతదైనా సరే, దేవుని తర్వాత ఫస్ట్ ప్రియారిటీ దేవుడు. దేవుడు. రెండవది ఎక్కువగా ఏం చేయాలో తెలుసా? మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 48వ వచనం. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా ఏం చేశాడు? రెండవది ప్రియులారా, ఎక్కువగా ప్రార్థన చేయాలి. భార్య, భర్త, కుటుంబం ఎవరు నివారించినా సరే అడ్డగించలేనిది ప్రార్థన. దానియేలును అడ్డగించారండి, ప్రార్థనే వద్దని అడ్డగించారు. ప్రార్థన చేస్తే సింహాల బోనులో అన్నారు, కానీ దానియేలు అంటాడు యథాప్రకారముగా. ఇక్కడ భర్తిమయ్య అనబడే గుడ్డివాడు యేసుప్రభుల వారు దారి గుండా వెళ్తున్నాడు, తెలుసుకున్నాడు ఆయన అయితేనే నా యొక్క వ్యాధి నుంచి, బాధ నుంచి విడిపించగలిగిన వాడని నమ్మాడు. వెంటనే కేకలేయడం ప్రారంభించాడు. ఆ దారిలో వెళ్తున్న వాళ్ళందరూ రే నోర్ముయిరా, ఆయన ముందుకు వెళ్ళిపోయాలే, నోర్ముయ్ అన్నాడు. మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. కేకలు వేయుట అనేది మరి ఎక్కువగా ప్రార్థన చేయుట. దావీదు కుమారుడా, యేసు ప్రభువా నన్ను కరుణించు, గట్టిగా కేకలేస్తున్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఎక్కువగా చేయవలసింది ప్రార్థన. ఎంత ఎక్కువగా ప్రార్థనలో గడుపుతామో అంత ఎక్కువగా మనం ఏమవుతాము? ఫలిస్తాం. ఎక్కువగా దేవుని ప్రేమించినా ఫలిస్తాం, ఎక్కువగా ప్రార్థన చేసినా ఫలిస్తాం. చాలామంది ఏమంటారు, అంతసేపు అవసరమా అబ్బా ప్రార్థన? ఒక్క 15 నిమిషాలు ఎక్కువ అయిపోయింది అనుకోండి, కొంపలన్నీ మునిగిపోయినట్టు బాధపడతారు చాలామంది. 10 నిమిషాలు ఎక్కువసేపు బజార్లో ఉండడానికి ఇష్టపడతారు, గ్యాస్కు పోయినప్పుడు నిలబడడానికి ఇష్టపడతారు, ఏ పనికైనా 10 నిమిషాలు వెయిట్ చేస్తారు. కానీ ప్రార్థనలో ఒక 10 నిమిషాలు సమయం ఎక్కువ అయింది అని అనుకుందాం, సబ్జెక్టుని ఈరోజు పూర్తి చేద్దామని ఒక 10 నిమిషాలు ఎక్కువ చెప్పామనుకుందాం, ఆ రోజు ఎన్ని నసుకులో ఎన్ని ఇసుకులో. చాలామంది అయితే ఇక సబ్జెక్ట్ అయిపోయింది అని అనిపించేసరికి టక్కన బైబిల్ ముడిచేసి ఇంకా భద్ర మోకాలు వంగండి అనగానే వంగుతా అంటారు. అంటే ఎంత తొందర చూడండి, అయిపోతే వెళ్ళిపోదామని. అంత తొందర ఉన్నప్పుడు రావడం ఎందుకు, కూర్చోవడం ఎందుకు? ఒక దైవజనుడు ప్రార్థన అన్నప్పుడే కదా అప్పటికే మూసేసి ఇంకా రెడీగా మోకాలం కంటే నోరు మూసుకొని నువ్వు ప్రార్థన చేయని అర్థం. అది అర్థం. ఎంత దౌర్భాగ్యం ప్రార్థన ఎక్కువసేపు గడపడానికి. ఒక 5 నిమిషాలు ఎక్కువైందంటే, ప్రభువా నీతో సహవాసాన్ని నేను పెంచుకోగలిగాను ప్రభు, ఒక 5 నిమిషాలు నా తండ్రి అయిన నీ సన్నిధిలో ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు గడపగలిగాను ప్రభు అని ఆనందముతో గడపడం ప్రియులారా. అందుకే దేవుని ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా ప్రార్థించాలి, ఎక్కువగా ఫలిస్తాం. మూడవది ఎక్కువగా ఏం చేయాలో తెలుసా? లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఎక్కువగా మనం ఏం చేయాలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఎక్కువగా చేయవలసిన మాట. 16వ అధ్యాయము
10వ వచనం. మిక్కిలి కొంచెములో మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను ఎక్కువలోను నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. చాలు ప్రియుల. మూడవదండి, ఎక్కువ నమ్మకంగా ఉండాలి. నమ్మకం తోసివేసినా సరే అంటి పెట్టుకున్నటువంటి నమ్మకం ప్రియులారా. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు 20వ అధ్యాయంలో, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, మెండుగా కలుగును. నీకు బైబిల్ గ్రంథంలో నమ్మకమైన వారు అనగానే చాలామంది కనిపించేస్తూ వస్తారు. మొదటిగా ఒక వ్యక్తిని చెప్పండి. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. అసలు అక్కడ అధ్యాయంలో చెప్తుంది, పోతిఫర్ కంట ఇంట్లో ఏముందో ఏమి లేదో కూడా తెలియదంట. అంటే మొత్తం ఎవరికి అప్పగిచ్చేశాడు? యోసేపుకి అప్పగిచ్చేశాడు. ఏముంది, తినడం తప్ప ఏముందో ఏమి లేదో తెలియదు. అంటే యోసేపు పోతిఫర్ ఇంట్లో ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. ఆ నమ్మకత్వం పోతిఫర్ ఇంట్లోనేనా? ఐగుప్తు దేశానికి వచ్చాడు. రాజు అంటాడు, ధాన్యం కొను, అమ్ము, ఏం కావాలో నీకు చేయి, నేను సీట్లో మాత్రమే కూర్చుంటాను బాబు, నీ అనుమతి లేకుండా ఈ దేశంలో ఎవడే కానీ కాలు కానీ చేయి కానీ కలపడానికి వీల్లేదు, కదపడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మకమైన వాడివి, నీకు అప్పగిచ్చేస్తున్నాను. తర్వాత ఇక నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడను దేవుడే సాక్ష్యం ఇస్తాడు మోషే. కోర్స్ అది మనకు తెలిసిన విషయమే. కానీ నమ్మకంగా ఉన్న యోసేపు ఆ నమ్మకత్వాన్ని బట్టి రాజు ఏమంటాడు? మా నాన్న వచ్చారు, మా అన్నలు వచ్చారు అని చెప్తే వారికి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇస్తాడు. గోషేను అనబడే ప్రాంతంలో వారికి ఏం కావాలనో ఇచ్చేయి, ఏ ఉద్యోగం కావాలనో ఇచ్చేయి, వాళ్ళకి ఏ ఆహారం కావాలనో ఇచ్చి, ఎంత ధైర్యంగా రాజు నువ్వు ఏం కావాలనో చేయి అంటున్నాడు. అంటే ఎవరిని బట్టి? యోసేపును బట్టి. యోసేపు నమ్మకాన్ని బట్టి తన తండ్రి సోదరులు అందరికీ దీవెనలు వచ్చాయి. మన జీవితంలో ప్రియులారా ఎక్కువగా దేవుని ప్రేమించాలి, ఎక్కువగా దేవుని ప్రార్థించాలి, ఎక్కువగా ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. మనమున్న సంఘములో, మన విశ్వాస జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో పరిపూర్ణంగా నమ్మకంగా ఉండాలి. మనకు అప్పగిచ్చిపోయినా సరే ఆ నమ్మకత్వాన్ని మనం నెరవేరుస్తామనేటటువంటి నమ్మకత్వాన్ని పెట్టుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, ఎక్కువగా నమ్మకంగా ఉంటే వారికి ఎక్కువగా నేను దీవిస్తా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా ఏముంటాయి? దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. ఇంకా ఎక్కువ ఏం చేయాలో చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము, 2వ పత్రిక అండి, మొదటి పత్రిక కాదు. 8వ అధ్యాయము 4వ వచనంలో 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఒక చక్కటి మాట రాయబడింది. 8వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చాలు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు బహుగా కొనియాడిన సంఘం, గణపరిచిన సంఘం, పేద సంఘం మాసిదోనియా పట్టణంలో ఉన్న సంఘం. అక్కడ అన్నాడండి చాలా చక్కటి మాట, సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా వారు పరిచర్యకి ఏం చేసేవాళ్ళంట? సహకరించేవాళ్ళంట. ప్రియులారా, ఎంత గొప్ప మాట చూశారు. అది ఎక్కువగా వారు పరిచర్యలో సహకారులుగా ఉన్నారు. మనం ఎక్కువ ఫలించాలంటే ఎక్కువ పరిచర్యలో ఏముండాలి? సహకారం. అందుకే బైబిల్లో యేసు ప్రభుల వారు ఒక మంచి మాట అన్నాడు, కొంచెముగా విత్తువాడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, ఎక్కువగా విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కోయును. నువ్వు ఎంతైతే ఇస్తావో అంతే ఉంటాయి దీవెనలు. నువ్వు కొంచెం ఇచ్చి ఇంత కావాలని కోరుకున్నావు అనుకో. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
బ్యాంకులో 1000 రూపాయలు పొదుపు చేసి 10,000 కావాలంటే ఇస్తారండి? ఎందుకు ఇవ్వరు? నువ్వు పొదుపు చేసిందంత 1000 పొదుపు చేసి 10,000 ఇమ్మంటే ఎట్లా ఇస్తారు వాళ్ళు? నువ్వు చేసిన దానికి ఒకవేళ 1000కి మహా అంటే 2 రూపాయలు ఇంట్రెస్ట్ కలిపి 1000ని 2 రూపాయలు ఇస్తారేమో. అదే నువ్వు 10,000 చేసి ఉంటే బహుశా వాళ్ళకు 10,000కి సరిపడ ఇంట్రెస్ట్ కలిపి ఇస్తారేమో. నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నువ్వు ఎంతైతే ప్రభు పరిచర్యలో సహకరిస్తావో అంత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ఎక్కువగా మనము మాసిదోనియా సంఘము వలె దేవుని పరిచర్యలో ఏముండాలి? సహకారంగా ఉండాలి. సంఘపు బిడ్డల ఎడల, విశ్వాసుల ఎడల, దేవుని బిడ్డల విషయంలో ఏదో ఒక రీతిగా మనం సహకరించే మనస్సును మనం కలిగి ఉండాలి. సహకరించే మనసు కలిగి ఉండాలి. మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామనుకోండి, దేవుడు కూడా మనకి ఇచ్చే మనసుని ఇస్తాడు. ఈరోజు నేను వాక్యం యథావిధిగా రోజు చెప్పినట్లుగానే చెప్తాం కదండి. ఒక తల్లిగారు ఫోన్ చేశారు. వాళ్ళు కూడా పెద్ద ధనికులేం కాదు. నేను ఎప్పుడో చెప్పిన ఒక మాట ఏంటంటే, ఇప్పుడు కాదు, దాదాపు 1 నెల క్రితం ఒక ప్రసంగం చేశాను. ప్రొద్దుటూరులో మన పరిచర్య ప్రారంభమైన తర్వాత నేను కొంత మొబిలైజ్ చేస్తున్నాను చాలామందిని. ఎలాగ మొబిలైజ్ చేస్తున్నానంటే, మీకు దాదాపు చాలా జీతాలు వస్తాయి కదా, ఒక సేవకునికి ఒక 1000 రూపాయలు కానుక ఇవ్వచ్చు కదా, ప్రతి నెల ఇవ్వచ్చు కదా, వాళ్ళు మోకరించిన ప్రతిసారి మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు అని అంటే, ఒకరిద్దరు స్పందించి, అన్న ఎవరు అనేది మాకు తెలియదు, మీరే ఇవ్వండి అన్న అని నాకు ఇవ్వడం ప్రారంభించారు. నేను కూడా ఆ బిడ్డలకు దీవెన రావాలి, ఇది నా కొరకే ఇచ్చింది కాదు, ఎవరికైనా సేవకులకు ఇమ్మని ఇచ్చారని చెప్పేసి ఇవ్వడం ప్రారంభించారు. వాళ్ళలో ఒక సహోదరుడు కూడా, కొంతమందికి ఆర్భాటం ఎక్కువ, ప్రారంభ సూరత్వం అంటారు. ఆయన కూడా ప్రారంభ సూరత్వం ఏం చేశారంటే, భార్యాభర్త ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒక్కొక్కరికి దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు జీతం వస్తాయి, మేము కూడా ఒక 1000 రూపాయలు ఒకరికి ఇస్తామన్నా, కాకపోతే మీరు కాకుండా ఆ సేవకుడు ఎవరో మాకు చెప్పండి, మేమే వాళ్ళకి ఇస్తామన్నారు. సరే, నా ఉద్దేశం ఏంటి, సేవకులకు అందాలి. సరే అని చెప్పి పలాని సేవకుడి ఫోన్ నెంబరు, అడ్రస్సు, ఊరు అన్నీ ఇచ్చాను. 1-2 నెలలు ఇచ్చాడట ఆయన. నేను అనుకున్నాను క్రమంగా ఇస్తుంటాలే, అంత ధనవంతుడు జీతం పడ్డప్పుడు ఒక 1000 రూపాయలు సేవకుడికి కానుక ఇవ్వలేడా అని చెప్పేసి అనుకుంటే, కొద్ది దినాల తర్వాత ఇవ్వలా. నేను ఏదో సందర్భంలో మాట్లాడుతూ ఆయనతో, నన్ను బాగున్నారా అని మాట్లాడితే, బాగున్నానన్నా, మీరు బాగున్నారా అని మాట్లాడు, మంచిది, మీకు నేను ఒక సేవకుని పరిచయం చేశాను, ఆయన మీకు ప్రతి నెల కానుక ఇస్తున్నాడు ఆయన మీకు అని అడిగాను నేను. లేదన్నా, ఒక 2-3 నెలలు వేసిన మాట వాస్తవమే, తర్వాత ఇవ్వలేదు. నేను చాలా మెసేజెస్ మామూలుగా వాక్యం పెట్టాను, నేను కానుక ఎప్పుడు అడగలేదు నేను. ఇక తర్వాత నేనే వద్దులే, ఇదేదో అడుక్కోవడం కొరకు మెసేజ్లు పెట్టినట్టు ఉంటుంది, డైలీ ఓట్స్ అని చెప్పేసి డ్రాప్ అయిపోయానన్నా అన్నాడు. అయ్యో, అలాగ జరిగిందా, నేనే కదా మీకు ఆశ పెట్టిందని నేను ఇవ్వడం ప్రారంభించాను. నేను ఎలాగ ఇస్తాను అంటే, 1వ తేదీ పెన్షన్ 6 గంటలకు వస్తుందేమో నాకు తెలిసి, పంచడం ప్రారంభిస్తారేమో గవర్నమెంటు. అది లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు, తర్వాత ఇప్పుడు కూడా అలాగే స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ 6 లోపల స్టార్ట్ చేసేస్తాను, 5:36 లోపలనే. నేను ఆ రాత్రి 12 తర్వాతనే వాళ్ళకి వేసేస్తానమాట అకౌంట్లో. తర్వాత టీవీ పరిచర్య ఎక్సెట్రా అవన్నీ తర్వాత విషయం. అలాగ వేస్తాను నేను. కొంతమందికి ధనం ఉన్న సహకరించే మనసు లేదు, రేపొద్దున చచ్చినప్పుడు వెంటేసుకుపోతారా అనే సందర్భం ఎప్పుడో ఒక సందేశం చెప్పాను. ఆమె ఒక దీనురాలే ఇది నాన్న ఫోన్ చేసింది, పాస్టర్ గారు మీ మీద పెట్టుకోవద్దా 1000 రూపాయలు, ఇప్పటి నుంచి రెగ్యులర్గా నేను మా బాబు చేత వేయిస్తూ ఉంటానండి, నేను ముందే వేయిస్తాను, మీరు ఎప్పుడైనా అతనికి సహకరించండి అని. అంటే మనం ఏదన్నా చేసామనుకోండి, ఆ తల్లి అంతకుముందు మందిరం కట్టేటప్పుడు మన వాక్యం చూస్తారు, మన మందిరం కట్టేటప్పుడు వాళ్ళ పేదరికంలోనే దగ్గర 30,000 రూపాయలు పంపించింది కానుక. ఆమె ఒకేసారి కాదండి, అప్పుడు కొంత 30,000 రూపాయలు పంపించింది. ఏంటంటే, నేను మీ వాక్యం విని బలపడతానాయన, నువ్వు నా కొడుకు నాయన, నీకు ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నారనుకో, నా బిడ్డలు, వారి కొరకు ప్రార్థన చేయని. అంతటితో అయిపోయింది. మందిర ఓపెనింగ్ అని చెప్పేసి అయిపోయింది. ఆమె ఎప్పుడు మాకు సహకరించమని మేము ఎప్పుడు అడగలే. కానీ ఈరోజు వాక్యం విన్న తర్వాత అనింది, నాయన ఆ బాధ్యత నేను తీసుకుంటా, నా కొడుకు ఒక చిన్న పని చేస్తున్నాడు, వాడికి వచ్చే జీతంలో నేను ఇస్తా, నీకెన్నో ఖర్చులు ఉంటాయి, నువ్వు పరిచర్యలో వెళ్ళు. నేనేం మాట్లాడుతున్నాను అనంటే, సహకరించేటటువంటి వారు ఎక్కువగా ఉన్నప్పుడు దీవెనలు కూడా ఎలాగుంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఇంకొక మాట ఎక్కువగా మీకు చెప్పమంటారా? ఋతు గ్రంథము 3వ అధ్యాయము
10వ వచనానికి మనం వెళ్దాం ప్రియులారా. ఋతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు ఎంబడింబడుకొండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. బాబా, ఏం పదం అండేది. బోయజ్ అంటున్నాడు, తన పొలంలో పరిగి ఎరుకోవడానికి వచ్చిన రూతమ్ముతో అంటున్నాడు, మునుపు కన్నా నీ మంచి ప్రవర్తన ఇప్పుడు ఎలాగుంది? ఎక్కువగా ఉంది. దేవుని నమ్ముకున్న తర్వాత ప్రియులారా, ఒకప్పుడు ఉన్నదా మంచి బుద్ధి కన్నా ఇంకా మన బుద్ధి ఏం కావాలి? పెరగాలి, దారి తప్పకూడదు. ఒకప్పుడు మాట్లాడే మాటలు మంచిగా ఉండేవేమో, ఇంకా మంచివి కావాలి. ఒకప్పుడు మంచి పనులు చేసేవాళ్ళమేమో, ఇంకా మంచి పనులు చేయాలి. అక్కడ బోయజ్ అంటాడు, మునుపటి అంటే ముందు ఉన్న నీ సత్ప్రవర్తన కన్నా ఇప్పుడు నీ ప్రవర్తన ఇంకెలాగుంది? ఎక్కువగా ఉంది. దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు మన మంచితనం ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా? ఎక్కువ కావాలి. ఒకప్పుడు ఇలాగుండే వాళ్ళండి విశ్వాసులు, ఇప్పుడు మరింత ఎక్కువైపోయారండి వాళ్ళ మంచి ప్రవర్తన అని చెప్పుకునే రీతిగా. అయితే ఆ ప్రియ ప్రభులు వారు అంటారు యోహాను సువార్త 15:2లో, నాలో ఎక్కువగా వాళ్ళు ఏమవుతారు? ఫలిస్తారు. దేవుని ప్రియబిడ్డలారా, ఇట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎక్కువగా ప్రేమించే వారముగా ఉండాలి దేవుని, ఎక్కువగా ప్రార్థించే వారముగా ఉండాలి దేవుని, ఎక్కువగా నమ్మకంగా ఉండాలి దేవుని ఎడల, ఎక్కువగా సహకరించాలి దేవుని పరిచర్యలో, ఎక్కువగా మన ప్రవర్తన బాగుండాలి. ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో మనకు వచ్చేటటువంటి ఫలాలు కూడా ఎలాగుంటాయి? ఎక్కువగా ఉంటాయి. కొంచెంగా ఉన్నాయనుకోండి, కొంచెంగానే ఉంటాయి. ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఎక్కువమైన ఫలాలు ఈ వాక్యమనే ప్రియబిడ్డలైన మీరు, మీ కుటుంబాలు, అలాగే ప్రకటించి నేను, ఆ కుటుంబం ఫలించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదామా, కళ్ళు ముద్దామా ఒకసారి ప్రభు ఎదుట. దేవా, నేను ఎక్కువగా నిన్ను ప్రేమించే విషయంలో తక్కువయ్యానేమో, ప్రార్థనలో, నమ్మకత్వంలో, సహకారంలో, సత్ప్రవర్తన విషయంలో దయతో జ్ఞాపకం చేసుకుని అయినా ఇక మీదట నేను ఎక్కువగా ఫలించడానికి, ఎక్కువగా వీటి యందు ఆసక్తిని కనపరచడానికి కృప చూపండి అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన దేవా, మహోన్నతుడమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎక్కువగా మేము ఫలించాలి అంటే ఎక్కువగా మేము చేయవలసిన పనులు ఏమిటో, మీ కార్యములు ఏంటో మీ లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మాట్లాడారు నాయన. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఈ పూటకి కొన్ని విషయాలు మాట్లాడారు. ఎక్కువగా ప్రేమించే బిడ్డలముగా, ఎక్కువగా ప్రార్థించే బిడ్డలముగా తండ్రి, మా ప్రార్థనా జీవితం మెరుగయ్యేదిగా, ఎక్కువగా సహకరించే బిడ్డలముగా, సత్ప్రవర్తనను మెరుగుపరుచుకునే బిడ్డలముగా, ఎక్కువగా ఏదైతే మీరు చెబుతున్నారో దాని విషయమై మేము ఎక్కువైన మా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి కృప చూపండి. ఈ వాక్యమైన బిడ్డలందరూ కూడా ఎక్కువగా మీ పాద సన్నిధిని కొనియాడేవారుగా ఉండడానికి కృప చూపండి తండ్రి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.